న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో గొర్రెల పంపిణీ పథకం డేటా గల్లంతైనట్లు సమాచారం. కార్యాలయంలో కంప్యూటర్ డేటా బ్లాక్, హార్డ్ డిస్క్ స్ట్రైక్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పశుసంవర్ధక శాఖలో భారీగా అవినీతి జరిగినట్లు సమాచారం. 10 రోజులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంత్ కుమారి సెలవులోనే ఉన్నారు. కరోనాతో 2.5 ఏళ్ల క్రితం కార్యాలయ ఉద్యోగి మృతి చెందారు. అప్పటి నుంచి డేటా రికవరీ చేయకపోవడంతో అధికారుల తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే మాన్యువల్గా డేటాను సేకరిస్తున్నామని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. నాగరాజు ఉమ్మడి మెదక్ జిల్లా చూసినట్లయితే భారీగా గొర్రెల పంపిణీ యూనిట్లలో స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పుడిప్పుడే వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మాత్రం విచారణ వేగవంతం చేసి రాష్ట్రానికి సంబంధించిన అదేవిధంగా అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేస్తున్నారు. ఎప్పుడైతే సిస్టమ్ కంప్యూటర్లో డాటా ఉందో డాటా మాయమైపోయిందని తెలుస్తుంది. 17,000 సుమారు దాదాపు 17,000 గొర్రెల యూనిట్లకు సంబంధించిన నిధులు గోల్మాలమై కొంత సమాచారం అయితే వస్తుంది. ఇక ఉదయం 11 గంటల నుంచి ఇప్పటివరకు మాత్రం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పశుసంవర్ధక శాఖ కార్యాలయం మాత్రము విచారణ చేపట్టడం జరిగింది. దీంతో పాటు వసంత కుమారి మాత్రము ఈ నెల 1 నుంచి 26 వరకు సెలవులో ఉన్నారు. ఆ తర్వాత అంతకుముందు ఆ వసంత కుమారి కంటే ముందు అక్కడ పనిచేసిన ఆ అధికారి ఎవరైతే చంద్రశేఖర్ కరోనా సమయంలో చనిపోవడం జరిగింది. దాంతోపాటు 2.5 ఏళ్ల నుంచి కూడా యొక్క వివరాలు సేకరించే ప్రయత్నంలో మాత్రమే అధికారులు విఫలమవుతున్నారని చెప్పవచ్చు. దాంతోపాటు వాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు మాన్యువల్ ఇస్తామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే 17,000 గొర్రెలకు సంబంధించిన వీటిలో నిధులు గోలుమాల అయ్యాయని చెప్తున్నారు. చాలా మంది గొర్రె కాపరులు గతంలో ప్రభుత్వంలో కూడా మేము వారికి అంతా కూడా జీవనోపాధి కోసము ఇతర కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా గొర్రెలు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. నిజంగా డాటా ప్రకారంగా చూస్తే కొంత మాత్రము మాన్యువల్ ఉన్న వివరాలు సేకరించే ప్రయత్నం పడ్డారు. ఏదైతే లారీలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వ్యవహరించిన లారీలు కావచ్చు, యజమానులను పిలిపించుకొని మీ లారీ ఎంత కిరాయి ఇచ్చారు, ఇక్కడ నుంచి ఎన్ని గోరుగా పిల్లలు తీసుకొచ్చారు, ఆ యూనిట్లు ఎక్కడికి ఎవరు కంపెనీ అయిపోయారు, ఏమిటి విషయాలను కూడా ఆ విధంగా కూడా ముందుకెళ్లే విషయాలు మాత్రం అధికారులు మనకు కొంత వివరణ ఇచ్చడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూస్తే సంగారెడ్డి జిల్లాలో మాత్రం చాలా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో కూడా గొర్రెల పంపిణీలో చాలా మిస్యూజ్ జరిగినట్టుగా, నిధులు కూడా గోల్మాలైనట్టుగా కొంత అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే మనకున్న దాని ప్రకారంగా 17,000 గొర్రెలు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇంట్లో నిధులు మాల్గోలు అని చెప్తున్నారు. వసంత కుమార్ మాత్రం ఈ నెల 26 తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇంకా సంగారెడ్డికి ఎన్ని గొర్రె పిల్లలు తీసుకొచ్చారో, ఆ స్కామ్ ఎవరెవరు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి, ఎందుకు బయటకు తీసుకురాలి అనే వివరాలు కూడా మనకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 26 వరకు కాకుండా అధికారులు మాత్రం ఇప్పటికే ఆర్డర్ డెస్క్కు సంబంధించింది కావచ్చు, లేకుంటే సిస్టంలో ఉన్న డాటా ఎందుకు మాయమైందని కూడా వివరాలు అయితే కూడా సమాధానం చెప్పే పరిస్థితులు మాత్రం ఆ సంఘటనకు సంబంధించిన పశువర్ధక శాఖ అధికారులు ఎవరు కూడా ముందుకు రాలేకపోతున్నారని చెప్పవచ్చు. ఇప్పుడున్న రవీందర్ అయితే వచ్చింటే నేను వచ్చి 4 రోజులు అయింది, ఇక్కడ డ్యూటీ ఛార్జ్ తీసుకుని కనుక వసంత కుమార్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తా, మాన్యువల్గా అందిస్తా అని చెప్పి మాత్రం అధికారులకు వివరించాలని కొంత సమాచారం అయితే వచ్చింది. నాగరాజు, దుర్గారెడ్డి, మరి ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం కావచ్చు, లేకపోతే రాబోట్టే సమాచారం ఆధారంగా చర్యల మాట ఏమిటి? అయితే నాగరాజు, మనం చూడొచ్చు, గతంలో ఇక్కడ పనిచేసిపోయిన ఒక అధికారి కరోనా సమయంలో చనిపోయాడు. ఆ తర్వాత కూడా మరొక అధికారికి వచ్చి మన ఏప్రిల్ 30 రిటైర్మెంట్ జరిగింది. అతను కూడా వివరాలు అందించలేదు. అతనిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. రిటైర్మెంట్ అయిన పైన ఆ వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిజంగా ఇప్పుడున్న రవీందర్ కూడా ఇక్కడికి వచ్చి 4 రోజులు మాత్రమే డ్యూటీ ఛార్జ్ తీసుకున్నారని చెప్తున్నారు. ఎవరు కూడా అందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాక జిల్లా కలెక్టర్ శాఖపరమైన చర్యలకు ఇప్పటికే వాళ్ళకు ఆ నివేదిక ఇవ్వాలని చెప్పి పలుమార్లు కూడా నివేదిక కోరినాక ఇవ్వలేకపోయారని చెప్తుంది. ఇక శాంతకుమారి మనం ఇక్కడ చూసే వసంత మాత్రం వచ్చిన తర్వాత 26 డ్యూటీలో జాయిన్ అయినాక ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాష్ట్రానికి సంబంధించిన నిధులతో పాటు ఇక్కడ మెదక్ జిల్లాకు సంబంధించిన గొర్రెల స్కామ్ లో నిధులు 17,000 యూనిట్లకు సంబంధించిన గొర్రెల స్కామ్ లో ఏ విధంగా గోల్మాల్ జరిగిందని నివేదిక ఇస్తారా, లేకుండా సస్పెండ్ చేసే అవకాశం ఉండదు కనుక వాళ్ళని సస్పెండ్ చేస్తారనే ఆ కోణంలో కూడా చూడొచ్చు. ఆ రోజు నిజంగానే జిల్లాకు సంబంధించిన మన క్రాంతి చూస్తే కలెక్టర్ మాత్రం సీరియస్ గా ఉన్నారు ఈ వ్యవహారంలో. ఉదయం 11 గంటల నుంచి అధికారులు వస్తే అక్కడికి వస్తే అధికారులంతా కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవరు సహకరిస్తలేరని చెప్తున్నారు. పశుసంవర్ధక శాఖలో నిజంగా చూస్తే సిస్టమ్ లో మాత్రం ఎక్కడ చూసినా డాటా ఎంట్రీ సంబంధించిన హార్డ్ డిస్క్లే కావచ్చు, ఎవరికి ఏవి కూడా ఓపెన్ కావడం లేదు. దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం మాత్రం 2-3 గంటల వరకు ప్రయత్నం చేసినా కానీ ఆ విధంగా ముందుకెళ్తే వాళ్ళకు ఒక డాటా కూడా ఇక్కడ కూడా వాళ్ళకు ఇది దొరికే పరిస్థితి లేదు. దీంతో మాన్యువల్ మనకు రాష్ట్రానికి సంబంధించిన నిధులు మాత్రం సంగారెడ్డికి ఎన్ని వచ్చినాయి, 2010 నుంచి 2023 వరకు ఏ రకంగా గొర్రెలకు పంపిణీ యూనిట్లకు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారో ఆ వివరాలు కూడా పొందుపరచాలని చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళిన విషయం అయితే మనకు తెలుస్తుంది. ఆ రోజు ఇక 26 తర్వాత ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ వచ్చే అవసరం కొంత కనిపిస్తుంది కనుక ఇప్పటికే